టుడే బ్రేకింగ్ అప్డేట్ కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం రాజకీయం రక్తిగా మారుతోంది. దివంగత సీఎం ఎన్టీఆర్ చుట్టే గిరిగీసుకున్న పార్టీల నేతలు సై అంటే సై అనే లెవెల్లో తొడలు కొడుతున్నాయి. నిన్నటి వరకు సంక్రాంతి పందెం కోళ్లలో బరుల్లో కోళ్లు ఎలా పందానికి దిగారో ఇప్పుడు కూడా అలాగే బాహాబాహిగా నేతలు దిగుతున్నారనే చెప్పాలి. ఇప్పుడిదే హై పిచ్ పొలిటికల్ లీడర్లు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఇక్కడ పిచ్ మాత్రమే మారింది బ్రదర్ అంటూ గుడివాడ గుమ్మల్లో నువ్వా నేనా అని తేల్చుకునేందుకు పెద్ద ఆయన వర్ధంతి సాక్షిగా సిద్ధమవుతున్నారు. గుడివాడ గుమ్మల్లో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. అందుకే ఎన్టీఆర్ వర్ధంతి వేదిక కానుంది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన్ను తూర్పారబట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సిద్ధంగా ఉన్నారు. ఉప్పు నిప్పుగా ఉంటారు వీళ్ళిద్దరూ. అయితే ఒకే ఊళ్ళో ఉంటే ఏమవుతుంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కళ్ళలో నెలకొంది. ఇప్పటికే పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇవాళ టీడీపీ నిర్వహిస్తోంది రా కదలిరా బహిరంగ సభ. ఈ సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు కార్యక్రమాలతో హోరెత్తించబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూర్ ఈ సెగ్మెంట్ పరిధిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళి అర్పిస్తారు ఆయన. అది పూర్తి కాగానే గుడివాడలో రా కదలిరా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కొడాలి నాని ఈ ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అటు టీడీపీ, ఇటు నాని వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టిన క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో బ్యానర్లను చించేసి తగులుబెట్టేశారు. ఈ పరిణామాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పోలీసులు రంగప్రవేశం చేయక తప్పలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. నిమ్మకూరులో ఈరోజు అలర్ట్గానే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు
ఒకసారి అక్కడ నివాళులర్పించి రా కదలిరా సభ. మరోపక్క కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రకరకాల గొడవలు అక్కడ చోటు చేసుకుంటున్న ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. అయితే ఏడుకొండలు, ఇక్కడ ఫ్లెక్సీ వివాదం తెరపైకి వస్తోంది కదా, అంటే ఈ ఫ్లెక్సీలు చించేసింది ఎవరని కానీ, దీనికి సంబంధించి సీసీ ఫుటేజెస్ కానీ, పోలీసుల రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? పోలీస్ బందోబస్తు మాత్రమే కాకుండా ఎవరు చేశారని ఎవరైనా కంప్లైంట్స్ చేసుకోవడం జరిగిందా? ఈ వివాదాలు ఈ రోజు సద్దుమణగడానికి పోలీసులు ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు? ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇటు కృష్ణా జిల్లా గుడివాడలో ప్రస్తుతానికి టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మరికొద్ది చేపట్లో ఇక్కడ ఏదైతే గుడివాడలోని ప్రకాశ్ చౌక్ నుంచి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ అనేటువంటి ఒక భారీ ర్యాలీని నిర్వహించేందుకు పూర్తిగా సన్నాహాలు చేశారు. అయితే ఇక్కడ చూస్తే ఏదైతే అటు టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఏర్పాటు చేశారో ఫ్లెక్సీలు తీసివేయడంతో ఇక్కడ వివాదాలకి కేంద్ర బిందువు అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది. బాధిత పోలీసులు కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు అటు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమానికి వస్తూ ముందుగా ఎన్టీఆర్ ఇచ్చినటువంటి నిమ్మకూరుకు వెళ్లి నిమ్మకూరులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా గుడివాడ వస్తారు. గుడివాడలోని గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి రా కదలిరా కార్యక్రమం ఈ రోజు నిర్వహించడానికి గతంలోనే పూర్తి సన్నాహాలు చేసినటువంటి ఈ నేపథ్యంలో ఇటు స్థానిక ఎమ్మెల్యే అనేటువంటి కొడాలి నాని వ్యూహాత్మకంగా ఈ రోజు ఎన్టీఆర్ సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ వరకు ఉన్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కలిపి ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏర్పాట్లలో భాగంగా అటు టీడీపీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ని తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇక్కడ రంగప్రవేశం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించినటువంటి వారిని గుర్తించడంలో మాత్రం ఖచ్చితంగా పోలీసులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక పక్క టీడీపీ శ్రేణులు, మరోవైపు వైసీపీ శ్రేణులు ఇరువురు కూడా ఇక్కడ ఎదురైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దాని మీద ప్రస్తుతం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడే అప్రమత్తంగా అయింది. ఇక్కడ పోలీసులు ప్రతి సౌరాష్ట్రాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. అయితే మరోవైపు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఆటో ర్యాలీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఆటో ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీ అనంతరం ఆయనకు ఇక్కడ ధన్యవాదాలు అర్పించి ఇక్కడ 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ సభలు సమావేశాలు దేనికైనా సరే పోలీసుల పర్మిషన్ మినిమం అవసరం ఉంటుంది. అంటే ఒక పక్క ర్యాలీల సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎవరు పర్మిషన్స్ తీసుకున్నారన్న విషయాలు కానీ పోలీసులు ఏమన్నా వెల్లడి చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కేవలం ఈ గొడవలన్నింటినీ కూడా సద్దుమణిగించే ప్రయత్నాలు మాత్రమే పోలీసులు నిమగ్నమై ఉన్నారా? మౌనిక, ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు అన్నీ కూడా ఇచ్చారు. ఈ పక్కనే ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు రా కదలిరా కార్యక్రమం జరుగుతుంది. కానీ గుడివాడలో ఉన్నటువంటి అభిమానులు కానీ ఇతర జిల్లా నాయకులు కానీ కార్యకర్తలు కానీ గుడివాడ మీద కానీ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే ఈ సమయంలో ఇక్కడ కొడాలి నాని ఏర్పాటు చేసినటువంటి దీనికి మళ్ళీ ఎట్లాగా పర్మిషన్ ఇచ్చారనే దాని మీద మాత్రం ఇప్పుడు టీడీపీ శ్రేణులు బొగ్గమంటున్నారు. అయితే ఒకే రోజు రెండు పార్టీలు ఒకదాని మీద ఒకటి కత్తులు దూసుకుంటున్నటువంటి పార్టీలు. కొడాలి నాని ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రస్తుత ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎన్నిగంట్ల రాము కానీ అలాగే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రావి వెంకటేశ్వరరావు కానీ వీరంతా కూడా పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో ఇటువంటి పర్మిషన్లు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది ప్రజా సంఘాలే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే గుడివాడ మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి చూపు ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటు కొడాలి నాని కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఇప్పుడు తన అనుచరులను అందరితోనూ కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 1000 బైకులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే గుడివాడలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చాలా ఇరుకైనటువంటి రోడ్లు. ఈ రోడ్లలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి ర్యాలీలు ఎదురవుతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దాని మీద
ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కవింపు చర్యలకు దిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉండేటువంటి పార్టీ శ్రేణులంతా కూడా కవింపు చర్యలకు దిగితే తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతే పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసులు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ అధికార పార్టీకి మాత్రం ఎక్కడా కూడా పర్మిషన్ లేదనుకోకుండా అన్ని పార్టీ పర్మిషన్లు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ సంబంధించినటువంటి యూత్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఈ భారీ ర్యాలీ కూడా నిర్వహించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 1000 బైకులతోటి ఈరోజు ర్యాలీ నిర్వహించేందుకు ఇక్కడ పథకం రచించారు. అయితే మరోవైపు ఆ టీడీపీకి సంబంధించినటువంటి రా కదలిరా కార్యక్రమానికి వచ్చేటువంటి కార్యకర్తలు, నాయకులు వీరందరూ కూడా ఇటుగానే వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే కావాలని ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహించారని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీని మీద పోలీసులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం, ఇక్కడ జరగబోయేటువంటి ఆ పరిణామాలకి పూర్తిగా పోలీసులే బాధ్యత వహించాలంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గుడివాడలో. మౌనిక, అయితే ఏడుకొండలో ఇంతకు ముందు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చాలానే చేసుకుంటొచ్చారు. బట్ ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రస్తుతం మారుతున్న టైంలో, అంటే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, వరుసగా హీట్ పెరుగుతుంది, అన్ని కన్ఫ్యూజన్లో లేదంటే హీట్ పుట్టిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రమే కావాలని చేస్తున్నారనే వర్షన్ మనం కన్ఫర్మ్గా చెప్పగలమా? ఇంతకుముందు జరిగిన పరిణామాలకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఏంటి పోలిక? గతంలో చూస్తే ఇటు గుడివాడలోనే ముఖ్యంగా కొడాలి నాని అనుచరులు కానీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి రావి వెంకటేశ్వర వర్గానికి గతంలో కూడా ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. ఎన్టీఆర్ పుట్టిన సమయంలో అంటే అప్పుడు జరిపేటువంటి జయంతి వేడుకల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఏదైతే కొడాలి నాని ఆఫీస్ ముందు నుంచి టీడీపీ శ్రేణులు వెళ్తున్నప్పుడు వైసీపీ శ్రేణులు కవింపు చర్యలు దిగడం, అక్కడ గొడవలు కావడం చాలాసార్లు చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బస్టాండ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొడాలి నాని ఆఫీసు వద్ద ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం అక్కడ ఉండేటువంటి నాయకుల కార్యకర్తలంతా కూడా కవింపు చర్యలు తిరగడం. ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీంతో ప్రస్తుతం అయితే గుడివాడలో మాత్రం కొంచెం టెన్షన్ వాతావరణం అయితే ఖచ్చితంగా నెలకొందని చెప్పవచ్చు. అయితే దీన్ని పోలీసులు ఏ విధంగా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి. మౌనిక, రైట్, ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.